Jaya
ఆహారంతో పోషించాలని గ్రహించుతున్నావు కనుక మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. మరియు మీ కుమారుడు దయాదాక్షిణ్యములు కలవనియు మీ కుమారుడు మరణ శరీరంలో నిజమైన మహిమలుగా మేము చేర్చబడినామనియు ఆయన మరణ శ్రమల యొక్క పుణ్యముల కలవ నిరీక్షణ ద్వారా మీ నిత్యరాజ్యములకు వారసులమై ఉన్నామనియు ఇందువల్ల మా కూడిపరుచున్నావు కనుక మనస్ఫూర్తిగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, ఆ పరిశుద్ధ సహవాసంలో మేము నిలిచుండి నీవు విధించిన మంచి పనులను మేము చేయనట్టు మీ కృప చేత మాకు సహాయం చేయమని మా ప్రభువు యేసు క్రీస్తు ద్వారా బహువినంగా బ్రతిమాలుకొనిచున్నాము. ఆయనకును మీకును పరిశుద్ధాత్మకును సమస్త ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఉన్నతమైన వాటి యందు దేవునికి మహిమ, భూమి మీద సమాధానమును మనుషుల దయను కలుగును గాక. ప్రభువైన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తుల తండ్రి అయిన దేవా, నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాము, మిమ్మల్ని కొనియాడుతున్నాము, మిమ్మల్ని ఆరాధించుతున్నాము, మిమ్మల్ని మహిమపరుచుతున్నాము. మీ యొక్క మహిమా సేవల గురించి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. అద్వితీయ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు, ప్రభువైన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపలు మోసుకొని పో దేవుని కడపిల్ల మమ్మల్ని కనికరించు. లోక పాపలు మోసుకొని పోవారా మా ప్రార్థన అంగీకరించు. తండ్రి అయిన దేవుని కుడి చేత పుట్టిండి ద్వారా మమ్మల్ని కనికరించుము. నీవే పరిశుద్ధుడు క్రీస్తు ప్రభు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమేన్. బుద్ధింతరించిన దేవుని సమాధానం మనకు తోడయండి. దేవుని గురించినట్టుగా కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తుని గురించినట్టు తెలివి ఎంతనో ప్రేమ ఎంతనో మన హృదయంలో మనసులో కాపాడను గాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మనైన సర్వశక్తి గల దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములు మనకు తోడై ఉండును గాక. ఆమేన్. చివరిగా మనం అందరం లేచి ముగింపుగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకం నుంచి 611వ పాట ద్వారా మన యొక్క ఆరాధన చూస్తున్నామండి. 611. మహిమానకు జనకనీకు మహితాసునాకు మహిమా కలుగు శుద్ధాత్మకును మహాయుగములు లోక సృష్టి వలన నిన్ను నాకాశేనాలు ప్రకటముగాను దించే కన్యామీరగం సకల సృష్టి వలన దేవ సకల యుగముల సకల మహిమా కలుగు నీకు సర్వకాలము. సమాధానంతో తెలియపుచ్చుకుందాము. అందరికీ ప్రభునామమున వందనాలండి. దయచేసి ఒక 5-10 నిమిషాల చిన్న ప్రోగ్రామ్ ఉందండి. ఆ ప్రోగ్రామ్ కూడా గమనించవలసిందిగా మరి మన ప్రెసిడెంట్ గారిని కోరుతున్నాము. Blessed Lord and His gifts, which we are about to receive from Thy bounty, through Jesus Christ our Lord. Amen. పరిశుద్ధ మహాగణుడ, కృపమైన కృపగల తండ్రి, మీ పరిశుద్ధ నామస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఇది తండ్రి మీ నామ మహిమాతమై ఈ మందిరంలో సంవత్సరించండి. యొక్క కానుకలను ప్రభా దీవించండి, బిడ్డలు దీవించండి. ఇచ్చినటువంటి హస్తాలను ప్రభా మీరు బహుగా దీవించి నాయన మీ పరమ ఆకాశవాసి వెళ్ళి వ్యక్తి పట్టదాలను మేలుతో నాయన ఈ కుటుంబస్తులను ప్రభా బహుగా దీవించమని ఏ శివనామ ప్రతిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చోండి. ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది, 5 నిమిషాలు అయిపోతుంది. లాస్ట్ ఈవెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ఈవెంట్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ, తండ్రికి 1 గంట సేపు, కుమారునికి 1 గంట సేపు, పరిశుద్ధాత్మ 1 గంట సేపు ఇవ్వబడిన
ఆ ముగ్గురు కలిసి ఏకంగా నన్ను శిక్షిస్తారు. కాబట్టి ముగ్గురికి 3 సమాన భాగాలు ఇచ్చాము. అందరికి వందనాలు. అయ్యగారు చక్కని వాక్య పరిచయం చేసి వచ్చిన అందరికి వందనాలు. 5 నిమిషాలు ప్రోగ్రామ్ అయిపోతుందని మరి తర్వాత మరి ఆత్మీయ ఆహారం అయిన తర్వాత శారీరక భోజనం కూడా సిద్ధపరచబడింది కాబట్టి వచ్చేసి మరి 5 నిమిషాల బట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తామండి. మన మధ్యలో ఉన్నటువంటి ఇర్మిలాల్ గారు, రెవరెండ్ ఇర్మిల్ గారు ఇర్మిలాల్ గారు ఇక్కడికి వచ్చినట్లయితే అయ్యగారు మరి our founder and president, our pastor, we are honoring God. Fasting is the class instruction. We are thankful to our pastor for instructing us, and I request our pastor to come forward and to honor today's speaker, our Reverend Ibn Lamgar. And next today's we have our chairman for today's program. I request Palukuri Prabhakar Garu to come on to be seated. And I request our church elder, Sadhguru Raga.